హలో మీ పాడర్ డైమండ్ రాజ్ మరి సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు. ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు, మీరు చాలా వీడియోలు మేము చూస్తున్నాం అన్న, ఆ వీడియోల్లో చాలా రకాలుగా రాళ్ళు మాకు చూపిస్తున్నారు. కాబట్టి మేము అంతంత మాత్రమే చదువుకున్నాం. కాబట్టి రాళ్ళు అయితే ఏరుతున్నాం. పలాన్ రాయి విలువైంది అనేది మాకు క్లారిటీ లేదు. చాలా రాళ్ళు మీరేమో పట్టుకురాళ్ళు అంటున్నారు. మేము అవి కొంచెం రాళ్ళు కొద్దిగా అద్దం వల్లే మెరిసిపోతూ ఉంటే అవే విలువైన రాళ్ళు అనుకుంటున్నారు. అయితే కొంచెం క్లారిటీ అయితే మేము చూపించిన ప్రతి రాయి కూడా అది కాదు, ఇలాంటి రాయి ఏరమన్నారు. కాబట్టి కొంచెం ఒక్క వీడియో మాత్రం ఎలాంటి రాయి అనేది అది కొంచెం మీరు క్లియర్గా దాన్ని ఒక తవ్వే విధానం వస్తే ఎలా తవ్వుకోవాలి, లేదంటే ఆ రాయి ఎలా మనం ఏరాలి. కాబట్టి కొంచెం కొన్ని రాళ్ళకి మనం సేకరించే రాళ్ళకి కొద్దిగా మాకు తేడా చూపించి ఒక వీడియో చేయమన్నారు నా ఫాలోవర్స్. అయితే నా ఫాలోవర్స్ అందరి కోసం కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను ఉండి ఫారెస్ట్లోకి రావటం వల్ల హెల్త్ కూడా కొంచెం నాది బాగోలేకపోవటం వల్ల మీరు చూసారు కదా 2 వీడియోలో కూడా చాలా బాగా టప్ అయిపోయాను. అయినప్పుడు కూడా మరి ఇది వర్షాకాలం, నా ఫాలోవర్స్ అందరూ కూడా పనులకు వెళ్ళే ఎక్కువ చాలామంది ఏమన్నట్టు అన్న మేము ఉపాధి పనులకు కూడా వెళ్తున్నాం, అలాంటప్పుడు కూడా కొంచెం మాకు క్లియర్గా కొంచెం ఇలా ఉంటే రాయి బాగుంటుంది అని మాకు మీరు చెప్తే అలాంటి రాయిలు మేము సేకరిస్తామన్నారు. వాళ్ళ కోసం ఒక మంచి వీడియో అనేది నేను మీకు ఈరోజు చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎలాంటి రాళ్ళ కాడ ఎలాంటి రాళ్ళు మనం ఏరొచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి కొన్ని రాళ్ళు ఒక ప్రత్యేకత, చాలా రాళ్ళు ఉంటాయి. ఆ రాయికి ఈ రాయి ప్రత్యేకత అనేది మీకు నేను చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి నా ఫాలోవర్స్ అందరు కూడా చాలామంది అంటున్నారు, ఏమంటున్నారంటే అన్న మరి మీరు ఎక్కువ శాతం లొకేషన్ మీరు పెట్టలేదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. నా ఫాలోవర్స్ అందరు కూడా ఎక్కువ నా ఫాలోవర్స్ కూడా మిడిల్ ఫ్యామిలీ, పొలాల్లో కూలికి వెళ్ళే వాళ్ళు, గొర్రెలు కాసే వాళ్ళు, చిన్న రైతులు లాంటి వాళ్ళు ఎక్కువ కూడా మరి నా వీడియో చూస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈ పాడర్ డైమండ్ రాజ్ ఖచ్చితంగా అందరి లైఫ్ సెట్ అవ్వటానికి, అందరి లైఫ్ భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎలాంటి లొకేషన్ మీకు త్వరలో పెడతానో ఒకేసారి మీ ఫ్యామిలీ అందరూ కూడా మీరు ఆర్థికంగా సెట్ అయిపోతారు. అలాంటి లొకేషను నేను కూడా భగవంతుడిని తలుసుకుని ప్రతి వీడియో నేను చేస్తున్నాను. చాలామంది నా మీద కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది కామెంట్ చేసినప్పుడు కూడా ఒక రోజంటూ పాడేరు డైమండ్ రాజు నుండి మీ రిజల్ట్ పొంది, అయితే నేనేం చేస్తున్నానంటే చాలా వీడియోలు మీకు చూపిస్తున్నాను. అయితే నాకు దొరికిన వాటిలో ఈ వజ్రం ఇంతకు అమ్ముడయ్యింది, ఈ వజ్రం రేట్ ఎంత వచ్చింది, ఇన్ని క్యారెట్లు వచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను కొంచెం మీకు లొకేషన్ పూర్తిగా నేను క్లారిటీ ఇవ్వట్లేదు. నేను వెళ్ళిన ప్రతి లొకేషన్లో ఇప్పటికే టెస్టింగ్ పంపించేశాను. అవి ఆల్రెడీగా ల్యాబ్ నుండి టెస్ట్ నుండి కనీసం ఎంతో కొంత ఎంత అమౌంట్ ఈ లొకేషన్లో దొరికిందంటే మీరు కూడా సాటిస్ఫై అవుతారు. మీకు కూడా నేను క్లారిటీగా ధైర్యం చెప్పగలను. కాబట్టి నా ఫాలోవర్స్ గమనించండి. ఎక్కువగా చిన్న రైతులు, ఎక్కువ పొలాల్లో పోడు భూములు ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చాలామంది ఎక్కడెక్కడో డబ్బులు పట్టుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో కూర్చొని నెలలు వెతుకుతున్నారు. నేను వాళ్ళని అడిగాను, అంతంత ఖర్చు పెట్టుకోకుండా నేను చూపించే వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో ప్రతి రాయి కూడా ఈరోజు నేను క్లారిటీ మీకు చూపించబోతున్నాను. మీ పాడర్ డైమండ్ రాజ్. థ్యాంక్ యూ. ఈ గొడుగు అనేది ఈరోజు ఏంటంటే కొంచెం బాగా ఎండగా ఉంది. ఏ టైంలో వర్షం రావచ్చు, దానికోసం ఈరోజు మీ పాడర్ డైమండ్ రాజ్ ఇది కూడా సేఫ్టీగా తీసుకొచ్చాను. ఆల్రెడీ కొంచెం నేను బాగా ఎండగా ఉంది ఈ ప్లేస్లో. నాకు ఈ చెట్టే ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు మంచి లొకేషన్ ఉన్న అలాంటి ప్రాంతానికి నేను వచ్చాను. ఇది బాగా ఎండగా ఉంది. ఈ ప్లేస్లో కొంచెం నేను సేద తీర్చుకొని ఆల్రెడీ మీకు
అన్వేషణ కార్యక్రమం చేపడతాను. అయితే నా యొక్క పాడేరు డైమండ్ రాజ్ మరి యూట్యూబ్ ఛానల్లో చాలామంది నేను చూస్తున్నాను, వాళ్ళ కామెంట్స్ వింటున్నాను. ఎక్కువ సంఖ్యలో కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, కొందరు కొంచెం బాధ కలిగించి కామెంట్స్ పెడుతున్నారు. నో ప్రాబ్లం, మీరు ఎంత టార్చర్ చేస్తే నేను అంతగా తయారవుతాను. కాబట్టి వజ్రాన్ని ఎంత కాల్స్తే అంతగా బలమవుతుంది. కాబట్టి మీరు పాడేరు డైమండ్ రాజ్కి మీరు ఇచ్చే ప్రతి సపోర్టు చాలా విలువైంది. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో పేదవారుగానే ఉండిపోతున్నాం. వాళ్ళకి జాబ్స్ రావు, వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద చదివించలేరు. రాజకీయంగా ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెడతాయి తప్ప అంతంత మాత్రమే. కానీ పాడేరు డైమండ్ రాజ్ ఇచ్చే ఈ మంచి అన్వేషణ ఏంటంటే, ప్రతి పేదవాడు చదువు లేకపోయినా మేకలు గొర్రెలు కాసేవాళ్ళు కూలి చేసే వాళ్ళకి నేను చూపిస్తున్న లొకేషన్లు కూడా అతి త్వరలో కనీసం ఒక 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 20 లక్షలు, 10 లక్షలు అలాంటి వజ్రం సేకరించి అలాంటి ఫ్యామిలీ బెనిఫిట్ ఒక్క వీడియో అన్న చేయాలని నా ఆలోచన. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా నా ఫాలోవర్స్ మీ అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అన్వేషణకు వెళ్దాం. కాబట్టి పేదవారే రేపు కోటీశ్వరులు అవ్వాలి. అదేవిధంగా గొడ్లు మేకలు కాసే అలాంటి వాళ్ళని అంటారు కదా పెద్దలు, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఖచ్చితంగా గల్లీలో దొరికిన దాన్ని ఢిల్లీ స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ గుర్తుండేటట్టుగా చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను. పెద్దలు అన్నారు, ఒకరు అయితే 100 రాళ్ళు ఒకరైనా. అలాగే నేను చేసే వీడియోలో ఒక పేద కుటుంబాన్న రేపొద్దున ఢిల్లీ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళు పలానా రాయి, పలానా ప్లేస్, పలానా పాడేరు డైమండ్ రాజ్ చూపించిన లొకేషన్ ద్వారా ఎట్లా మేము ఈరోజు మా ఫ్యామిలీలో సెట్ అయిందని ఒక్క ఫ్యామిలీను ఈ పాడేరు డైమండ్ రాజ్ అనే ఈ యొక్క మరి ఛానల్లో చూపించాలని ఆశ. మీ అందరు ఆశీస్సులు నా మీద ఉంటే ఖచ్చితంగా నేను ముందుకు ఇంకా అన్వేషణ చేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మీకు చాలా విషయాలు చూపించబోతున్నాను మీ పాడేరు డైమండ్ రాజ్. చూద్దాం ముందు అన్వేషణలో చూస్తున్నా. ఇప్పుడు నేను అన్వేషణ చేసుకుంటూ కొన్ని రాళ్ళు అనేది మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే రాళ్ళని కూడా నేనున్న ప్రాంతం ఒక దిగు భాగానికి వెళ్తున్నాను. అంటే ఇలాంటివన్నీ కామన్గా ప్రతి ఏరియాలో కనపడే రాళ్ళు. నేను వెళ్ళే ఈ దిగు భాగంలో ఇలాంటి చీపురు అనేది ఉంటుంది. అంటే చీపురు అంటే చాలా నైస్గా ఎండుగడ్డి ఇటు ఉంటుంది. మీరు అన్వేషణ చేస్తూ వజ్రాల కోసం వెళ్ళినప్పుడు మాత్రం పొరపాటున ఇలాంటి ప్లేసుల్లో మాత్రం మీరు ఆగటం కానీ చేతులు ఉంచడం కానీ చూసి మాత్రం మీరు దిగాలి. లేదంటే చాలా విషసర్పాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నేను కిందకి దిగుతున్నాను. చాలా జాగ్రత్తగా దిగాలి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ దిగితే వెళ్ళాలి. అయితే నేను ఇప్పుడు చూస్తా దిగవలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది ఏమాత్రం ఇక్కడ అడుగు పెట్టద్దు, జారిపోతాం. నేను ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంటూ కిందకి దిగుతున్నాను. ఇది కొంచెం మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక్కోసారి మనం కాలు కూడా దిగిపోద్ది ఈ వాటర్ కింద. ఇదంతా ఎంత చూసారా? ఈ ప్లేస్ అంతా కూడా ఏంటంటే ఎక్కువగా విషపురుగులు, పెద్ద పెద్ద ఫాములు ఉంటాయి. దయచేసి నా ఫాలోవర్స్ గమనించండి. అన్వేషణకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి లొకేషన్ ఉంటే చాలా జాగ్రత్తగా. ఒకటి ఇవి మనం చూసి మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దీనిపైనే మీకు కొన్ని అన్వేషణ చేయడానికి తీసుకువెళ్తున్నాను. నేను చిన్న కాలువ వచ్చింది. ఈ కాలువ గుంటూ నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను. ఆల్రెడీగా నేను మీకోసం ఒక మంచి లొకేషన్లో ఉన్న రాళ్ళు, ఎలాంటి రాళ్ళు మనం కరెక్ట్గా సేకరించాలి. ఇదంతా కూడా నేను లోపల లొకేషన్ నుండి నడుస్తున్నాను. ఇదంతా కూడా ఈ వజ్రాలకి దగ్గరగా ఉన్న సాయల్ అంటే మట్టి,
ఇదంతా కూడా దగ్గరగా మట్టి. అంటే ఇవి ఎక్కువ సంఖ్యలో టైం మాత్రం ఇలాంటి ప్లేసులు పెట్టుకోవద్దండి. అంటే ప్రయాస ఎక్కువ, మనకి అన్ని విధాలుగా మనకి టోన్స్కి అనుభవం ఉండవు ఈ లొకేషన్ ఇలాంటి మట్టి. ఇవన్నీ లోపల నుండి వెళ్ళాలి, కింద భాగం నుండి వెళ్ళాలి మనం. దేవుడా, అంటే చాలా చల్లగా ఉంది. అయితే మనం ఎంతవరకు వెళ్తాం ఇలాగా? ఇదంతా అదే ప్లేస్ అండి. నేను ఈ ప్లేస్కి వచ్చాను. అయితే ఇక్కడ ఎక్కువగా చల్లని ప్రదేశమే, కూలింగ్ ఉన్న ప్రదేశమే. అయితే ఇప్పుడు అప్పటి నుండి ఈ కింద భాగం నుండి నేను పై భాగానికి వెళ్ళాలి. అయితే ఇలాంటి ప్లేసులు మనం అన్వేషణ చేసేటప్పుడు ఈ చెట్ల మీద కూడా కొన్ని మనకి దోమలు కానీ విషసర్పాలు కానీ మనం ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి, అన్వేషణ చేస్తే వెళ్ళాలి. ఇప్పుడు నేను ఉన్నదంతా కూడా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఎలాంటి ప్లేసులు చూస్తారు అంటే ఈ చీకట్లు ఆటోమేటిక్గా మనకు కనపడవు. మనం ఇలాంటివి చూసుకుంటూ ఇలాంటి ఫారెస్ట్ నుండి మనం బయటపడాలి. ఇప్పుడు నేను ఈ కింద బాగా చెట్లు తగులుతాయని కింద భాగం నుండి ఒంగోని ఈ ప్లేస్ నుండి మళ్ళీ కిందకు వెళ్తున్నాను. అమ్మ, చాలా దూరం నిలవంగా. ఓ దేవుడా, త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా దోమలు, చాలా విషకీటకాలు ఉంటాయి. ఇవి కుడితే మనకి మళ్ళీ ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది అయిపోద్ది. మనకు త్వరగా మనం బయటకు వెళ్ళాలి. వచ్చేసాను. అమ్మా, వచ్చేసాం. ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చి పైకి వెళ్తున్నాను నేను. అప్పుకి పైకి వెళ్ళాలి. ఈ పైన ఆల్రెడీగా ఇలాంటి నేల, ఇలాంటి గడ్డి ఉన్న ప్లేస్లో కింద మనం జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను మంచి ఇంట్రెస్ట్ వీడియో మీకు చూపించి నేను అలాగ అప్పకి పైకి వెళ్ళబోతున్నాను. పైకి అప్పులోకి వెళ్ళబోతున్నాను. అంత పైకి వెళ్ళాలి నేను ఇప్పుడు. అమ్మ దేవుడా, జారిపోతే చాలా దెబ్బలు తగులుతాయి. ఈ ప్లేస్లో చాలా జాగ్రత్త పైకి ఎక్కాలి. ఆల్రెడీ అప్పలో పైకి వచ్చేసాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలాంటి రాళ్ళ మీద అన్వేషణ చేయాలనేది. ఇలాంటి సాయిలు నేను చూపించే ఇలాంటి లొకేషను ఇలాంటిది ఎక్కడున్నా మీ ప్రాంతాల్లో చక్కగా ఆ లొకేషన్ని మీరు చూడాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇవేనండి. చూసారా? కాబట్టి ఇట్లా మనం అన్వేషణ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది ఈ నాచు ఉన్న అనువుగా ఉన్న ప్రదేశం కొన్ని ఇలాంటి రాళ్ళు ఉంటాయి. ఇలాంటి రాళ్ళు ఉన్నాయి కదండి, వదిలేయద్దు. ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇవి చూసారా? ఇలాంటి సాయిల దగ్గర ఇలాంటి రాళ్ళు ఉంటాయి. కానీ ఇలాంటి రాళ్ళ దగ్గర కూడా మనం అన్వేషణ చేస్తే వజ్రం అనేది మనం సేకరించవచ్చు. మీకు చూపిస్తున్నాను. ఇలాంటి రాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోండి. పక్కన వీటి పక్కన ఉంటాయి ఇవి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇదిగో ఇట్లా చూపిస్తే మీకు చూసారు ఇక్కడ ఒక ఎట్లా కనపడుతుందో అది. అంటే ఇలాంటివి ఉంటాయి, ఇవి సేకరించండి. తర్వాత అమ్మ ఇవి కూడా ఉంటాయి పక్కన. కానీ ఇవి గత వీడియోలో నేను పెట్టాను. ఇవి పట్టుకురాళ్ళు అంటారు. ఇలాంటివి ఉంటే కొంచెం పక్కన పెట్టండి. ఇవి ఇలాంటిది ఏ లొకేషన్ ఉన్నా సరే ఇలాంటి రాళ్ళ పక్కన అన్వేషణ చేయండి, ఉంటాయి. కానీ ఇవి ఇలాంటి రాళ్ళ పక్కన ఉండవు అనేది అస్సలు మీరు ఆలోచన వద్దు. చూపిస్తున్నాను. ఇది ఇట్లా కొంచెం మోడల్గా ఉన్న రాయి అయితే ఆల్రెడీగా ఇవి కూడా కొన్ని మార్కెట్లో కొంటారు. ఎట్లా కొంటారంటే చిన్న చిన్న మ్యూజియంల కాడ, పార్క్ కాడ, పెద్ద పెద్ద హోటల్లో గతంలో ఒక వీడియో చేశాను. ఇవి బ్యూటిఫుల్గా ఉంటాయి. చక్కగా రంగేసి ఒక గాజు పాత్రలో కింద పెడతారు. కాబట్టి అవి చాలా తక్కువగా మరి దీని మీద అన్వేషణ చేస్తూ మన ముందు చెప్పాలి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి రాళ్ళు మా దగ్గర ఉంటాయి కొంటారని మనం చెప్తే ఒకసారి శాంపుల్ తీసుకురమ్మంటారు. వాళ్ళు నచ్చితే కొంటారు. వారి నుండి మనకి చిన్న చిన్న బిజినెస్ వెళ్ళద్ది. బాగా గుర్తుంచుకోండి. ఇది కొబ్బరికాయ.
సేమ్ కొబ్బరికాయ లాంటి రాయి. మీరు అంటే కొబ్బరికాయ మాదిరిని చూసారా ఎంత బాగుందో. ఇలాంటి రాయి కూడా మనం మార్కెట్లో మనమే తీసుకువెళ్ళి అంత రేటుకి మనం ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళు బాగున్నాయంటే ఇలాంటి రాళ్ళు మనం సేకరించి మార్కెటింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి రాయి ఉన్న సంగతి మార్కెటింగ్ చేసే వాళ్ళు తెలియదు కదా. కొన్ని మనమే మార్కెటింగ్ అయ్యేటట్టుగా వీటిని వాళ్ళ మధ్యకి అన్వేషణ చేసి తీసుకెళ్ళాలి. ఎంత బాగుందో కొబ్బరికాయ లాంటి రాయి. చూద్దాం. అబ్బా చాలా బాగుంది. ఎంత బాగుంది చూసారా. ఇలాంటి రాళ్ళు సేకరించొద్దు. మళ్ళీ కొంచెం డిఫరెంట్గా ఇది చూసారా. ఈ చాలాసార్లు నేను సేకరించాను. వీటి కోసం నేను మీకు క్లారిటీగా మరొక వీడియోలో మీకు క్లియర్ ఇస్తాను. ఇలాంటి వీటికి సేకరించాను. ఇవన్నీ చాలా రకాల రాళ్ళు ఉన్నాయి ఈ ప్లేస్లో. దగ్గరగా చూపిస్తున్నాను. ఇక నెమల్ రాయి అని, తర్వాత రెడ్ రాళ్ళు, బ్లాకు, ఎన్నెన్నో రకాలు రాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. కానీ గతంలో ఒక వీడియో చేశాను. సుమారు 2000 రకాల రాళ్ళు ఉన్నాయి. అన్ని రకాల రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి. ఇలాంటి అంటే చూస్తున్నాను. పూర్వీకులు అనేవాళ్ళు ఏంటి ఇట్లా ఒక జాడ కనపడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అట్లా పైకి జాడ కనపడుతుందంటే అప్పట్లో రథాలు వెళ్ళేవి అనేవాళ్ళు. మరి ఎంతవరకైనా వాస్తవం కాదు. కానీ వాటి ఇక్కడ కొన్ని నమూనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఈ కింద బాగా దిగుతున్నాను. చాలా జాగ్రత్త కలిగి ఇవ్వండి. ఇదంతా కూడా అంటే ఒక చక్రం వెళ్ళినట్టుగా మనకు కనపడుతున్నాయి. దీని చూసారు ఇవి అవి. ఇట్లా మనం చూస్తే చక్రం పైకి వెళ్ళినట్టుగా ఉంది. అంటే ఇవి ఏంటి అని కొందరిని పూర్వీకులు పెద్దలు అడిగితే వాళ్ళు అన్నారు, ఒకప్పుడు ఇవి మా తాతలు కూడా రథాలు వెళ్ళేవి అనేవాళ్ళు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా రాజుల అన్వేషణ ఉన్న ప్రాంతాలుగా వీటిని గుర్తించవచ్చు మనం. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందంటే వెతుకుతున్నామంటే దానికి తగిన ఏదన్నా మనకి ఒక ఆధారాలు లాంటివి ఉండాలి. అంటే ఇప్పుడు దీన్ని అన్వేషణ చేస్తూ చాలామంది ఇలాంటి రాళ్ళు కూడా ఏరుతున్నారు. ఇవి కూడా వద్దండి. కొందరు ఏం చేస్తున్నారంటే నాకు యూట్యూబ్లో ఇవి కూడా చూపిస్తున్నారు. ఇలాంటివి కూడా వద్దు, మనకి బాగా టైం వేస్ట్ అవుతుంది. మీకు చూపిస్తున్న కొందరు ఆల్రెడీగా ఇవి కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ పటికే రాళ్ళండి. ఇలాంటివి దయచేసి మీరు సేకరించొద్దు. అన్నీ ఉన్నాయి, ఈ రాళ్ళు ఉన్నాయి. ఇవి పటికే రాళ్ళండి. చూసారా, ఇవన్నీ కూడా పటికే రాళ్ళు. దీని పక్కనే ఒక స్మాల్ అంటే చిన్నది ఒక రాయి చూపిస్తున్నాను పక్కన. ఇలాంటివి ఉంటే సేకరించండి. చిన్నది ఎంత బాగుందో చూసారా. అది ఇలాంటివి మాత్రం సేకరించండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇందులో ఏది సేకరించొద్దు. ఈ రాళ్ళు ఇలాంటివి కనపడితే పక్కనే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దరిదాపు 1 2 3 4 అంటే దరిదాపు 4 రాళ్ళు ఉన్నాయి. దాని పక్కన ఒక రాయి ఉంది. ఇది సేకరించండి. ఇవి చూసారా మీరు, ఇది సేకరించండి. అంటే ఇవి వద్దు, ఇవి ఇలాంటివి మాత్రం సేకరించొద్దు. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలాంటివి సేకరించండి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పట్టుకురాళ్ళనండి. ఇవన్నీ పట్టుకురాళ్ళు. దాని పక్కన ఒక రాయి ఉంది. ఇది బాగుంది. ఇలాంటిది ఒకటి సేకరించండి. ఇప్పుడు ఇలాంటిది వద్దు, ఇవి వద్దు. ఇది ఉంది, ఇవి కూడా ఉన్నాయి పక్కన. ఇవి పర్వాలేదు, ఎందుకంటే కొంచెం ఇది పట్టుకురాయి అనవచ్చు, లేదంటే టోన్స్కి అనుగుణమైన రాళ్ళు. ఇలాంటివి ఉంటే మళ్ళీ సేకరించండి. పక్కనే ఇట్లా నేను చూపిస్తున్నాను. ఇలాంటివి మాత్రం వద్దు. ఇప్పుడు మనం చూపిస్తున్నాం. ఇవి
చాలామంది ఇలాంటి రాళ్ళు నాకు ఎక్కువ పెడుతున్నారండి. ఇలాంటివి మాత్రం వద్దండి. నేను చూపిస్తున్నాను కదా, నేను చూపించేటప్పుడు అలాంటివి సేకరించండి. ఈ వీడియో 1-2 సార్లు జాగ్రత్తగా చూడండి, కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఎలాంటి రాళ్ళు ఇలాంటి కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కూడా చాలామంది అడిగారు ఎలాంటి రాళ్ళు సేకరించాలని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అదిగో మీ పాడేరు డైమండ్ చూపించారా, ఎంత బాగుంది చూసారా, ఎంత బాగుంది రాయి చూడండి. చాలా 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 బాగుంది రాయి, వండర్ఫుల్ రాయి. అది ఇలాంటి రాయి ఉంటే సేకరించండి. ఎంత బాగుందో చూసారా, ఎంత బాగుందో చూసారా. ఇదిగో ఇలాంటి ఇది మీ పాడేరు డైమండ్. ఇదిగో ఎంత బాగుందో చూసారా. ఇదండి మీ పాడేరు డైమండ్ చూపించేది. ఇలాంటి రాళ్ళు మాత్రం సేకరించండి. ఎంత బాగుందో మీ కామెంట్ బాక్సులు చెప్పండి. ఈరోజు మరి ఇది ఎన్ని కోట్లు విలువ చేస్తుందో. ఇలాంటి నా పేద ప్రజలకు ఇలాంటి లొకేషన్ చూపిస్తానండి. ముందు నేను అన్వేషణ చేస్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఇలాంటి ఉన్న లొకేషన్ త్వరలో చూపిస్తాను. చాలా చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు మరి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. ఎలాంటి చూసారా, భగవంతుడు మన పక్షాన ఉండాలి. ఎలాంటి మంచిది చూసారా. దాని పక్కనే మరొకరు కూడా చూపిస్తున్నాను. ఇదండి ఇలాంటివి రాళ్ళు మాత్రం ఖచ్చితంగా సేకరించండి. ఇలాంటి రాళ్ళు సేకరించండి. చూసారా, ఇదేనండి ఇలాంటివి. ఇవి పటికి రాళ్ళు అవ్వచ్చు, చెప్పలేము. కానీ ఇట్లా మనం చూపిస్తూ మరొక రాయి కూడా చూపిస్తున్నాం. ప్రతిది కూడా ఇక్కడ అంటే నేనున్న ప్రదేశం అవన్నీ కూడా అవే రాళ్ళు. అదిగో ఎట్లా ఉంది అంటే ఇలాంటి రాయి మాత్రం సేకరించండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ మరలా అక్కడ నేను తీసుకొచ్చి చూసారా. ఇదండి ఎంత బాగుందో. ఇట్లా మీరు నేను చూపించి ఇలాంటి రాళ్ళు మాత్రం సేకరించండి. ఇవి మనం వచ్చినందుకు, సేకరించినందుకు మనకు అదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీ పాడేరు డైమండ్ రాజు ఇలాంటివి ఇంకెన్నెన్నో కొత్త వీడియోలు చూపిస్తాడు. థ్యాంక్ యూ మీ పాడేరు రాజు. చాలా బాగా అప్లో ఉన్నాను. అది వాటర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. ఇలాంటివి మాత్రం మీరు సేకరించవద్దు. ఎలాంటి రాళ్ళు సేకరించాలో మీకు ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇట్లాగానే మీరు రండి. అంటే నాకు ఆల్రెడీగా ఈ వీడియో ఎలాంటి రాళ్ళు సేకరించాలి చూసారా. గత వీడియోలు కూడా చూపించిన రాయిలాగా మరొక రాయి కనబడుతుంది. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది. బా అది వెరీ గుడ్. బా ఇదండి ఇలాంటి రాళ్ళు సేకరించండి. ఇది కూడా చెప్పండి మరి ఎన్ని కోట్లు ఇల్లు చేస్తుందో ఈ డైమండ్ మొత్తం కూడా షేప్ అంత అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో మీకు చూపిస్తాను. చాలామంది నా ఫాలోవర్స్ ముందు ఇలాంటి వీడియోలు ముందు ఎంతోమంది పేద కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. మీ పాడేరు డైమండ్ రాజు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఎంత బాగుందో. ఈ వజ్రం ఎంత విలువ, ఎన్ని కోట్లు విలువ చేస్తుందో కామెంట్ బాక్స్ చెప్పండి. సూపర్. థ్యాంక్ యూ మీ పాడేరు డైమండ్ రాజు. చూడండి ఫాలోవర్స్, మనకు దొరికిన వజ్రాన్ని ఆల్రెడీగా నేను ఇప్పుడు వాటర్లో కడుగుతున్నాను, చూపిస్తున్నాను. చూడండి, అంటే మనకి నేను తిరిగి వచ్చే ప్లేస్లో ఆల్రెడీగా చిన్న కెనాల్ అంటే ఒక కాలం ఉంది. ఆ కాలం కాడ మీకు ఆల్రెడీగా చూపిస్తున్నాను. ఆల్రెడీ పడిపోయింది.
ఎంత బాగున్నాయో. మనం ఇంకా నీట్గా కడగాలి అయినప్పుడు కూడా ఇది. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పాడేరు డైమండ్ రాజు.